సో హాయ్ మామ్స్, నేను మీ మంకీ మూమెంట్స్ 365. రోజేమో వచ్చి సండే అనే తెలుసు కదా, మా క్లాసులు మాత్రం పక్క. అలాగే ఈ రోజు కూడా క్లాస్ కి వెళ్ళడానికి రెడీ అవడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న 4 ఫ్లోర్లు ఎక్కాక ఆఫ్లైన్ అని చెప్పేసి కింద తీసుకొచ్చారనమాట. ఈసారి టిఫిన్ కొంచెం తక్కువ తినడం వల్ల పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి ఓపిక మాకు లేక మా సిఆర్ గడి ఫోన్ చేస్తే ఈ రోజు క్లాస్ పైన అన్నాడు. అప్పుడు వెళ్ళాం పైకి, లేకపోతే వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ గా వెళ్ళి వెళ్ళంగానే దర్శనం ఇచ్చాడు. ఇంక ఈడే మా సిఆర్ మంచి హెల్ప్ చేసేవాళ్ళరా, ఎక్కాక మళ్ళీ దక్కకుండా. ఆన్లైన్ అని తెలిసిందే కదా, స్క్రీన్ లో క్లాస్ పెడతారు, మనం వినాలి అంతే. ఈ రోజు వచ్చేసి మన బావ బర్త్డే అనమాట. విషెస్ కి రిప్లై ఇచ్చుకోవడం సరిపోయింది మా వాడికి. అయ్యో వేరే సిగ్గుపడిపోతున్నాడు. అలాగా సాఫీగా సైలెంట్ గా క్లాస్ అయిపోవడం జరిగింది. ఇంకా మధ్యాహ్నం మధ్య బ్రేక్ కి ఉరుకుల పరుగుల మీద వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేట్ గా వస్తే ఆబ్సెంట్ వేస్తారని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తే అయినా ఆబ్సెంట్ వేస్తారు. అది వేరే. ఇంకా వెళ్ళి వెళ్ళంగానే క్యాంటీన్ లో దూరేసాము. ఇంకా అక్కడ ఉన్న రష్ కి మైండ్ క్రాష్ అయిపోయి తిరిగి మళ్ళీ మెస్కి వెళ్ళిపోయాము. రష్ ఎందుకంటే వాళ్ళు బిర్యానీ పెట్టారు క్యాంటీన్ లో, సో దానికోసమే ఈ పోరాటం అంతా. ఎంతైనా మళ్ళీ డ్రింక్ చేసేద్దామని వస్తే ఏ మాత్రం తగ్గలేదు. లైన్ లో మనోడు ఉండేసరికి అడిగి పేమెంట్ చేసి డ్రింక్స్ తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా సంథింగ్ మాకు చిన్న ఇంటరాక్షన్ ఉండే ఇంటర్న్షిప్ కి, అక్కడికి వెళ్ళాము. ఇదైతే ఈవినింగ్ 3:30 నుంచి 6 దాకా అని చెప్పారు. మరి ఎప్పటి దాకా ఉంటుందో చూడాలి. ఫైనల్లీ ఇట్ వుడ్ బి డన్. ఏదో ఒక ఐడియా వచ్చిందిలే వినడం వల్ల. ఇవాళ మన క్యాంటీన్ లో స్నాక్స్ వచ్చేసి దిల్ పసంద్ అనమాట. ఎంత సన్నగా ఉందో చూసారా, నాలాగా స్లిమ్ గా. సరే మామ్స్, ఈ రోజుకైతే ఇదే. మళ్ళీ వచ్చే వీడియో మళ్ళా కలుద్దాం. ఏమంటారు? ఉంటా మరి. ఓకే బాయ్, కీప్ వాచింగ్ మామా.